నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఒక్కోసారి రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడతాయి, చాలా రకాల అవకాశాలు దూరం చేస్తాయి. అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ అధినేత మాజీ ఎంపీ గల్లా జయదేవ్. ఎన్నికలకు ముందు ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అప్పటి వైసీపీ ప్రభుత్వ విధానాలు, కక్షపూరిత రాజకీయాల మూలంగా రాజకీయ సన్యాసం ప్రకటించారు. తన కంపెనీలు, కార్మికుల భవిష్యత్తు గురించి ఆలోచించి ఎన్నికల్లో పోటీ నుంచి వెనక్కి తగ్గారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందన్న నమ్మకం లేక గల్లా జయదేవ్ పోటీకి విముఖత చూపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అదే గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీగా పోటీ చేసి గెలవడం, కేంద్ర మంత్రి కావడంతో గల్లా జయదేవ్ కు షాక్ తగిలినట్లయింది. ఈసారి గుంటూరు నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచి ఉంటే గల్లా జయదేవ్ కేంద్ర మంత్రి కావడం ఖాయం. కానీ సరైన అంచనా వేయలేక పోటీకి దూరంగా జరిగారు జయదేవ్. అయితే ఆయనపై మంచి అభిప్రాయం ఉండడంతో చంద్రబాబు సముచిత స్థానం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం ఇస్తారని తెలుస్తుంది. లేకుంటే రాజ్యసభ పదవిని ఆఫర్ చేస్తారని సమాచారం. కానీ ఏదో ఒక పదవి మాత్రం ఖాయమని తెలుస్తోంది. ఇక 2014లో టీడీపీలోకి వచ్చారు గల్లా జయదేవ్. అప్పటికే ఆయన తల్లి గల్లా అరుణకుమారి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీలో చేరారు. అయితే అనూహ్యంగా గల్లా జయదేవ్ కు గుంటూరు ఎంపీగా ఛాన్స్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం నెగ్గుకొచ్చారు. అయితే ఈ ఎన్నికకు ముందు పోటీ నుంచి తప్పుకున్నారు. ఇది తాత్కాలిక విరామమేనని, త్వరలో మళ్లీ వస్తానని అప్పట్లోనే ప్రకటించారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో సైతం కీలక భాగస్వామ్యమైంది. ఇటువంటి పరిస్థితుల్లో గుంటూరు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవి చేపట్టి ఉంటే జయదేవ్ పరిస్థితి మరోలా ఉండేది. అయితే జయదేవ్ విషయంలో చంద్రబాబు సానుకూలంగా ఉన్నారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఛాన్స్ ఇస్తారని టాక్ నడుస్తోంది. ఇక రాజ్యసభ పదవి ఆఫర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్వతహాగా పారిశ్రామికవేత్త కావడంతో ఏపీకి పెట్టుబడులు రావడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగానే చొరవ చూపవచ్చు. అందుకే ఢిల్లీలో ఏపీ ప్రతినిధిగా ఉండేందుకు ఇష్టపడినట్లు సమాచారం. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.